నమస్కారం అండి. మీ పేరు? మరి వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు? నేనండి కళ్యాపారం అండి, గౌడ్ హౌస్. ఎంతమంది పిల్లలండి? బాగా ఇద్దరు ఆడపిల్లలు ఒక కుర్రోడు అండి. ఈ ఊరేనా మీది? ఎప్పటి నుంచో? పూర్వం నుంచి ఈ ఊరేనండి, తాతలు కానీ దెందులూరే. ఇంకా ఏం చేస్తుంటారండి మీ పిల్లలు? మా కుర్రోడు ఒక లైన్ మ్యాన్ అండి, ఉంగుటూరులో చేస్తున్నాడు, గవర్నమెంట్ లైన్ మ్యాన్. ఇద్దరు ఆడపిల్లలు మామూలేనమ్మా, పెళ్లి చేసి పంపించేసాం కదా, ఉద్యోగాలు ఏమి లేవు, ఇక రైతారంగా చేసుకుంటారు. అదే మరి మీరు అంటే సీజన్ ఉంటుందండి మీరు కళ్ళు తీయడానికి? లేదమ్మా, ఇప్పుడు అయిపోయిందమ్మా అది. ఏది ఇప్పుడు ఎంతకంతే, కళ్ళు కూడా ఎవరు తాగుతలేదమ్మా. ఈ బ్యాందీలు వచ్చేసినాయి కదండి, ఈ బ్యాందీలు వచ్చాక మా కళ్ళు పడిపోయిందండి. ఇక మా గీతగాళ్ళు ఏంటమ్మా, కొబ్బరికాయ కొట్లకు పోతున్నారు, ఎవడే తప్పదనుకున్న వాళ్ళు గీసుకుంటున్నారు, అంతేనమ్మా. మరి ఎలా ఉన్నాయండి ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి? ధరలు ఏముందండి, ఇప్పుడు ఒక ఆడదానికి 2 లక్షలు ఇస్తున్నాడు జగనం, అది మంచిదేనమ్మా. కానీ ఒకటి ఆయన ఇస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన ఒకటి చేయవలసింది, ఆతల పోలవరం ఈతల అమరావతి కడితే, పోలవరం కడితే అమ్మా కొన్ని వేల రైతులు అందరూ బాగుపడతారు. ఆయన చేసిన తప్పు కాదు, బాగానే చేస్తున్నాడు. ఈ ఆడవాళ్ళకి కొంత పెట్టవలసింది, అన్ని పెట్టకూడదండి. మరి 45 ఏళ్ళ వాళ్ళకి ఏం రోగం అమ్మా? ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వచ్చి నాబడి ముసలి వాళ్ళకి ఇయ్యాల, 45 ఏళ్ళ క్రితం తప్పే కదా. మాది జగన్ ప్రభుత్వమే, మాది పార్టీ కూడా అదే. ఏ పార్టీ అయినా కాదు కదమ్మా, పార్టీ అది ఒకటి. పోలవరం అమరావతి కడితే మన ఆంధ్రాకు బాగుపడుతుంది, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు పోలవరం కట్టామనుకోమ్మా, కొన్ని వేల ఎకరాలు పండుతాయి, అందరికీ పనులు ఉంటాయి, అందరూ బాగుపడతారు. కానీ ఆయన చేసిన తప్పు కాదు, అదే పార్టీ. ఆయన తప్పు చేసింది ఏంటంటే, ఆయన చాలా మంచి చేశాడు, జనానికి డబ్బులు ఇచ్చి పాడు చేశాడు. మరి ఈయన డబ్బులు ఇచ్చి పాడు చేస్తున్నారు, మరి నెక్స్ట్ రాబోయే ప్రభుత్వాలు కూడా మేము ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళు 3 రోజులు కూడా ఉండవండి ఆ ప్రభుత్వాలు, ఎందుకని చెప్పనా, బస్సులు పీ అన్నారు. ఓ పక్కన కర్ణాటకలో, మన కర్ణాటక తెలంగాణ, మా పాపను కర్ణాటక ఇచ్చాం, మా పెద్దమామారి తెలిపాడండి. కర్ణాటకలో తెలంగాణలో కూడా ఆటో వాళ్ళు తింటా కూడలేదన్న ఇయ్యాల. అంటే బస్సులు ఫ్రీగా ఇవ్వడం వల్ల అంతే కదమ్మా. మనరాలో ఇప్పుడు బస్సులు పీ అయితే ఆటో వాళ్ళు ఎట్ట పోగుతారమ్మా, అది తప్పు. వీళ్ళు రాజకీయం గురించి గెలుతం గురించి బస్సులు పీ అంటారు, అండి పీ అంటారు. మరి ఇవన్నీ ప్రజలు తెలుసుకుంటారంటారా? పక్క రాష్ట్రాలను చూసైనా ఇక్కడ ఏపీ ప్రజలైనా తెలుసుకుంటారంటారా? ప్రజలు తెలుసుకుంటే ఈ తిప్పలని ఎందుకమ్మా, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బాగుపడను. తెలుసుకోరంటారా? తెలుసుకొని ఒక 5 రూపాయలు ఇచ్చి రోజు ఒక కాయ బ్యాందిగా ఇస్తే సాలీళ్ళకి, అంతేనమ్మా. బతుకోండి పెద్దలు తెలుసుకోరు, అక్కడ పోలవరం అవ్వదు, ఇక్కడ అమరావతి అవ్వదు. ఒకవేళ నెక్స్ట్ వస్తే ఇవన్నీ పూర్తి చేస్తాడేమో అనుకోవట్లేదా మీరు? జగన్ మళ్ళీ గెలిస్తే ఒకవేళ ఇవన్నీ పూర్తి చేస్తాడు అనుకోవట్లేదా? జగన్ చేసిన తప్పు ఒకటి, ఫుల్ పార్టీ ఏది 40 సంవత్సరాల ముందు కాంగ్రెస్, తర్వాత వైఎస్, తర్వాత ఇదే పార్టీ తెలుగుదేశం అంటే మేము వెళ్ళాం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము వెళ్ళాం. ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఆయన చేసినవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక్క రాజధానికి దిక్కులేదు, కానీ 3 రాజధానులు ఏంటమ్మా, నేను పెద్దవాడికి అడుగుతున్నా. అంటే 3 రాజధానులు అంటే అన్ని చోట్ల అందరూ అభివృద్ధి అవ్వాలని, ఇప్పుడు ఒక చోట రాజధాని పెట్టారు పోయినసారి హైదరాబాదు, అప్పుడు వాళ్ళు అంటే అక్కడ వాళ్ళకి ఇవ్వడం వల్లే కదా, వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం వల్లే వీళ్ళంతా వేరే రేపు ఇక్కడ పెట్టిన తర్వాత కూడా సేమ్ అలాగే అవుతుందని ఉద్దేశంతో సీఎం గారు చేశారు అనుకోవచ్చు కదా. ఒప్పుకుంటాను దానికి ఒప్పుకుంటాం. మరి ఏది 5 సంవత్సరాలు అయిపోయింది, రేపు ఈయన ఇప్పుడు మనందరం గెలిపిస్తేనే కదా, ఏమన్నారు పాప గారు, మనం గెలిపిస్తేనే గెలుస్తాడు కదా. మరి 5 సంవత్సరాల్లో నువ్వు ఇక్కడ అమరావతిలో నువ్వు ఒక కిటికీ కూడా కట్టలా, ఇక్కడ పోలవరంలో ఏమవ్వాలా, 5 సంవత్సరాలు అయిపోయింది. రేపు పొద్దున ఎవడొస్తారో చెప్పలేం కదమ్మా, అది జనం నిర్ణయిస్తారు పాప. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా పోలవరాన్ని ఏం పూర్తి చేయలేదు కదా. ఉన్నది చెప్పుకోవాలా, చంద్రబాబు పాప పుణ్యమో పార్టీ అని కాదు. చంద్రబాబు ఇప్పుడు మన విజయవాడలో రేకుల చెట్టు కట్టనే, ఇప్పుడు అది లేకపోతే అక్కడ అమరావతి లేదు, మన రాజధాని లేదుగా. ఆయన కట్టకపోతే రాజధాని లేదు కదమ్మా. మరి అందరూ ఎక్కడ చేస్తారు? తాత్కాలికంగానే కదా, అదేం పర్మనెంట్ కాదు కదా. పర్మనెంట్ కాదుగా, ఆయన పర్మనెంట్ కాకపోయినా కట్టింది ఆయనే కదమ్మా మనవరాలు. ఇప్పుడు చంద్రబాబు గారు పాపవో పుణ్యమో ఇడిపోయాక అక్కడ రేకుల చెట్టు ఏదో కట్టాడు కదా. మరి ఇవాళ జగన్ ఎక్కడ చేస్తున్నాడు, దాంట్లోనే చేస్తున్నాడుగా. మరి ఈయన ఎక్కడ కడతాడు రేపు? నువ్వు అన్నదానికి ఒప్పుకుంటానా అమ్మాయి, నువ్వు ఒప్పుకుంటా. రేపు ఇప్పుడు అయిపోయింది 5 సంవత్సరాలు, ఈ నెలకు వచ్చే నెల ఎడసనం. నేను అన్నాను కదమ్మా, నాది అదే పార్టీ, నేను అన్నాను అది కాదు.
మరి రేపొద్దున ఎక్కడ చేస్తాడు పరిపాలన ఈయన? వైజాగ్లో చేస్తాడా, విజయవాడలో చేస్తాడా, కర్నూలులో చేస్తాడా? వైజాగ్ ని క్యాపిటల్ చేస్తానని చెప్పారుగా, ఆ? వైజాగ్ ని క్యాపిటల్ రాజధాని చేస్తానని చెప్పారుగా. నేను అంటున్నా నా కొడుకుని మనకు కలెక్టర్ చేయాలనుకుని ఆ జరిగే పనులు కాదు అయ్యి, అది తప్పు. నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారు? ఆ? మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఏమంటే వచ్చే ఎన్నికల్లో ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళు వస్తారమ్మా. సరే అండి. ఆడవాళ్ళు ఎందుకనంటే ఆడవాళ్ళు జగన్ వదలరు. మరి ఒకళ్ళు 2 లక్షలు ఇస్తున్నారుగా, దున్నపోతుల్లాగా ఉన్న వాళ్ళకి 45 ఏళ్ళ వాళ్ళకి 18,000 ఏంటమ్మా? లెగలేని వాళ్ళకి ఇవ్వాలా? సరేనండి. 18 ఏళ్ళు 45 ఏళ్ళు 18,000 ఏంటి? సరే, ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరండి? ఇప్పుడు మా అబ్బాయి చౌదరి గారండి. ఎలా ఉందండి ఆయన పనితీరు? ఆయన ఏముందండి, జగన్ ఏది చేయమంటే అది చేస్తాడు మనరాలో. అంటే బాగా చేస్తున్నారా లేదా? మీకు ఆ? మీకు బాగా చేస్తున్నారా ఆయన లేదా? ఆయన చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, జగన్ గారు మా ఇష్టం, జగన్ ఏది చెప్తే చేస్తాడు. ఆయన చేయలేదంటే మేము సరిపోం. ఎమ్మెల్యే తప్పు అది. ఈ పరిపాలనలో జగన్ గారు ఏదంటే అదే, అంతేనా మా పాప? నేను అన్నా తప్పు కాదు. పార్టీ ఏదైనా ఉన్నది చెప్పాలి. ముందు మీకు తెలుసు, చదువుకున్న చిన్నపిల్లైనా సార్ గారు కూడా తెలుసు. పోలవరం అయితే కొన్ని లక్షలు పండితే అందరూ బాగుపడతారు. ఇక్కడ రాజధాని ఉంటే కొన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ మన ఆంధ్రాకి డెవలప్ అవుతాయి. ఈ రెండు లేనిదే మటుకి వీళ్ళు ఎన్ని చేసినా కూడా అనవసరం మా పాప. ఇక నేను చెప్పేది అది.